జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశానిదే అనేటటువంటి తీర్మానం 30 సంవత్సరాల క్రితం 22 ఫిబ్రవరిన మన భారత పార్లమెంట్లో ఆమోదించబడింది. సో ఈ పిఓజేకి అనేది దాని రెలవెన్స్ ఏంటి, అసలు పాకిస్తాన్ ఎందుకు అంత ముండిగా వదిలే సమస్య లేదు అని చెప్పి ఆక్రమించుకొని పట్టుకొని ఉంచటం, దాంట్లో చైనా కొంచెం ఇవ్వటం, దాంతో ఇంకా కాంప్లికేట్ చేయటం, ఇప్పుడు చైనా కూడా మాకు కూడా కావాలని చెప్పడం, దాని మీద యునైటెడ్ నేషన్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వటం, భారత్ ఏమో యునైటెడ్ నేషన్స్కి సంబంధం లేదు, ఇది భారత్కి పాకిస్తాన్కి సంబంధించిన విషయం అని చెప్పటం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ వెనకాల ఉండేటటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటనేది డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మన ప్రసాద్ గారు. జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన విషయాల్లో యాక్టివిజం చేస్తుంటారు. ఆయన రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఆయన జాయింట్ సెక్రటరీ ఆఫ్ జేఎన్కే స్టడీ సర్కిల్, అలాగే రిటైర్డ్ బ్యాంకర్. మనతో హరీష్ గురుమూర్తి గారు ఉన్నారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ జేఎన్కే స్టడీ సర్కిల్. అలాగే డాక్టర్ విజయ్ కుమార్ రైనా గారు ఉన్నారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జేఎన్కే స్టడీ సర్కిల్. ఆయన ఫార్మా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఆయన ఎక్స్పర్టీస్తో ఉన్నారు అక్కడ. సో విల్ స్టార్ట్ విత్ ద డిస్కషన్. అయితే ప్రసాద్ గారు, ఇక్కడ మన పిఓజేకే అనేది భారత్కి అది హిస్టారికల్గా అందరికి తెలిసిన విషయమే, భారత్కి అది అవసరం అనేది, అది అంటే భారతదేశానిదే అనేది హిస్టారికల్ చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ మనం హిస్టరీ అనే దానికి టచ్ చేయకుండా మనం ఒక జియోస్ట్రాటజిక్ యాంగిల్లో రీసోర్సెస్ యాంగిల్లో దీని గురించి మాట్లాడదాం. ఈ విషయాన్ని మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చండి. ఈ పాకిస్తాన్ అధికృతంలో ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతము, ఈ మీర్పూర్ ముజఫరాబాద్ ప్రాంతం, ఈ రెండు కూడా ఒకటి జియో స్ట్రాటజిక్ దృష్టిలో మనం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఆలోచించవచ్చు. అట్లాగే ఇవాళ జరుగుతున్నటువంటి మిలిటెన్సీ యాక్టివిటీకి ఇవి ఏ రకంగా స్థావరాలు అయ్యాయి అనేటువంటి ఈ 2 విషయాల మీద కూడా ఆలోచించవచ్చు. ఫస్ట్ ఇది జియో స్ట్రాటజిక్ ప్రాముఖ్యత గురించి ఆలోచించినట్టయితే, ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియా ఏదైతే ఉందో, చైనా, పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తజికిస్తాన్, ఈ అన్ని ప్రాంతాలు కూడా అక్కడ కలుస్తాయి. దే కన్వర్జ్ ఎట్ దిస్ పాయింట్. జనవాక్యం అంటాం, కామన్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటాం కదా. హూసో ఎవర్ హోల్డ్స్ ద పొజిషన్ ఆన్ దీస్ ఏరియాస్, దే విల్ గెట్ హోల్డ్ ఆన్ ద ఎంటైర్ ఇండియా, ఎంటైర్ సెంట్రల్ ఏషియా. అంత శక్తివంతం. అందుకోసమే ఈ దేశాలన్నిటికీ కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చైనా, పాకిస్తాన్, ఇండైరెక్ట్లీ యుఎస్ఏ అండ్ ఇండైరెక్ట్లీ రష్యా ఆల్సో ఈ ప్రాంతాల మీద పట్టుంటుంది. రెండోది ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాంతాల మీద ఎవరికైతే హోల్డ్ ఉంటుందో వాళ్ళకి ఎంటైర్ సెంట్రల్ ఏషియా మీద హోల్డ్ ఉంటుందని ఎట్లయితే అనుకుంటున్నామో, వీటిని పైనుంచి వస్తున్నటువంటి ఏదైతే కారాకోరం హైవే ఏదైతే ఉందో, హిమాలయ రేంజ్ నుంచి కలిసి ద బిగ్గెస్ట్ రోడ్వే ఫ్రమ్ జింగ్జాంగ్ టు పాకిస్తాన్, కరాచీ వరకు ఉన్నటువంటిది, ఇది ఎన్నో రకాలుగా ఇన్ని దేశాలను కలుపుతుంది బికాస్ ఆఫ్ ద రోడ్ కనెక్టివిటీ. ముఖ్యంగా ట్రేడ్, ద రోడ్ యొక్క సిగ్నిఫికెన్స్ అంతా కూడా ట్రేడే. సో దిస్ ఈస్ ద జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ గిల్గిట్ బాల్టిస్తాన్. కనెక్టివిటీ, ట్రేడ్ అండ్ ఫర్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. పాకిస్తాన్ ఆక్రమించుకోవడం వల్ల భారత్కి సెంట్రల్ ఏషియాతో, యూరోప్తో, రష్యాతో కట్ ఆఫ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అంతే, అట్లా అనొచ్చు. దాటలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు, దాటలేని. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ద న్యాచురల్ రిసోర్సెస్, ముఖ్యంగా వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి లేవు. అవి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ కాశ్మీర్లోనే ఎక్కువగా ఉన్నాయి. అండ్ పాకిస్తాన్కి కావాల్సినటువంటి హైడ్రో పవర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ, డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ జనరేషన్కు కూడా ఇవాళ పాకిస్తాన్ పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉన్నది. ఇట్ ఈస్ ఎ వాటర్ స్కేర్సిటీ కంట్రీ, వాటర్ స్ట్రెస్డ్ కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ స్కేర్సిటీ కంట్రీ ఆల్సో. సో వాటిని మీట్ అయ్యేందుకోసం పాకిస్తాన్ ఏం చేసిందంటే, ఈ ప్రాంతాల్లో 2 డ్యాములు, చాలా డ్యాములు నిర్మించింది. బట్ అందులో ప్రాముఖ్యతను సంతరించిన వెరీ ఇంపార్టెంట్ డ్యామ్స్ ఆర్, ఒకటి మీర్పూర్ ముజఫరాబాద్ ప్రాంతంలో, మీర్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మాంగ్లా డ్యామ్, అండ్ ద అదర్ వన్ ఈజ్ గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్నటువంటి డైమర్ భాషా డ్యామ్. ఈ 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. మీర్పూర్లో ఉన్నటువంటి మాంగ్లా డ్యామ్ ఏదైతే ఉందో, దానిని కట్టడం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి సమాజం ఏదైతే ఉందో అది మొత్తం హిందూ సమాజమే. ఓకే.
పిఓజేకేలో ఉండేటటువంటి హిందూ సమాజం. కరెక్ట్. 280 విలేజెస్ ఈ డ్యామ్ కట్టడం వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. దే హ్యావ్ బీన్ సబ్మర్జ్డ్. అంటే వాళ్ళు తెలిసి చేస్తుంటారా, తెలియక చేస్తుంటారా? తెలిసే చేశారు. ఇన్ని విలేజెస్ పోతున్నాయి, ఇంత పాపులేస్కి డిఫికల్టీస్ వస్తాయి, వాళ్ళకి కాంపెన్సేషన్ పే, ఇవన్నీ కూడా తెలిసినవే. వాళ్ళకి ఈనాటి వరకు ప్రాపర్ కాంపెన్సేషన్ లేదు. వాళ్ళు ఎక్కడ పోయి సెటిల్ అయ్యారో కూడా దానికి సంబంధించిన వీళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ లీగల్ బ్యాటిల్ విత్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఫర్ కాంపెన్సేషన్ అండ్ వేరియస్ అదర్ రిహాబిలిటేటింగ్ సిచ్యువేషన్స్. బట్ దే ఆర్ అన్సెటిల్డ్ ఈవెన్ టుడే. అట్లాగే డైమర్ భాషా డ్యామ్ ఏదైతే బంగ్లాదేశ్లో మన గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉందో ఆ డ్యామ్ కూడా, ఈ 2 డ్యామ్లకు కూడా వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఉంది. మాంగ్లా డ్యామ్కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఉంది. బట్ వెన్ ఇట్ కేమ్ టు డైమర్ భాషా డ్యామ్కి వచ్చేటప్పటికే వరల్డ్ బ్యాంక్ refused to give any subvention, refused to give funding. Why? Because there was a strong Supreme Court judgment, Pakistan's Supreme Court judgment, that these areas, they don't find any place in your constitution and they belong to earlier princely state of Maharaja Kashmir. That was a very strong and robust judgment given by the Pakistan Supreme Court. So World Bank has observed this and it said that these are disputed areas and we can't fund. ఈ డైమర్ భాషా డ్యామ్ దగ్గరకు వచ్చేటప్పటికే ఫండింగ్ ఆపేసింది. త్రూ సమ్ అదర్ రిసోర్సెస్ దే హ్యావ్ స్టార్టెడ్ ద ఫండింగ్. అండ్ ఈ గిల్గిట్ బాల్టిస్తాన్లో ఈ డైమర్ భాషా డ్యామ్ కట్టడం వల్ల అక్కడ కూడా మళ్ళీ 37,000 people they have been affected. And 100 kilometers length of Karakoram highway that has been totally flooded. దాని మీద అక్కడి ప్రాంతాల వాళ్ళు ఇక్కడి ప్రాంతాల వాళ్ళు కూడా agitations చేశారు ఇది వద్దని చెప్పి. బట్ దే కుడ్ నాట్ సక్సీడ్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఒకటి జియో స్ట్రాటజిక్, రెండోది హైడ్రో పవర్ జనరేషన్, దాని యూటిలిటీ, మూడోది వచ్చేటప్పటికే మిలిటెన్సీ యాక్టివిటీ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదాల గ్రూపులు వాళ్ళ క్యాంప్స్, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్, వాళ్ళ పొజిషన్స్ స్ట్రాంగ్గా పెట్టుకున్నారు ఈ ప్రాంతాల్లో. అంతేకాదు, నాట్ టోటల్లీ రిలయింగ్ అపాన్ పాకిస్తాన్, చైనా ఏదైతే షక్స్గామ్ వ్యాలీ దగ్గర నుంచి కిందికి వచ్చిందో అక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లం, ఎందుకంటే చైనాది కమర్షియల్ ఇంట్రెస్ట్, సేఫ్ చేసుకునేందుకోసం వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అక్కడ క్యాంప్స్ ఉన్నాయని చెప్పి ఒక వాదం ఉన్నది. దట్ ఈస్ వన్ థింగ్. ఇకపోతే టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ లష్కర్ ఎ తోయిబా, తర్వాత జైషే మొహమ్మద్, వీటన్నిటి లింక్స్ ఏదైతే అప్పట్లో ఇంటర్నేషనల్ జిహాదీ మూవ్మెంట్ జరుగుతుందో వీటికి ఈ ప్రాంతాలు ఎపిసెంటర్ అయిపోతున్నాయి. దాని బేరింగు మిగతా ప్రాంతాల కన్నా ఎక్కువ భారతదేశం మీద, మోర్ పర్టికులర్లీ కాశ్మీర్ మీద ఎక్కువ ఉంటుంది. దాని కాన్సిక్వెన్సెసే మొన్నటి వరకు మనం ఫేస్ చేస్తున్నాం. ఈ స్టోన్ పెల్టింగ్ ఏంటి, బుర్హాన్ వానీ, వీరన్నిటి కూడా దాని కాన్సిక్వెన్సెసే. రైట్. సో అంటే మనం ఇంకొంచెం ఇప్పుడు మీరన్న 3 పాయింట్స్లో జియో స్ట్రాటజిక్ అన్నారు, హైడ్రో పవర్ గురించి అన్నారు, మిలిటెన్సీ, టెర్రరిజం వీటి గురించి అన్నారు. సో మనం ఇంకొంచెం ఈ హైడ్రో పవర్ దానిలోకి వెళ్తే, ఇన్ఫాక్ట్ నేను న్యూస్లో వచ్చింది, మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా మనకి రవి, సత్లజ్, బియాస్ ఈ మూడిటి మీద భారత్కి హక్కు ఉందనేది, అది ఇండస్ వాటర్ ట్రీటీలో కూడా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నిన్ననే మనం అక్కడ డ్యామ్ కట్టడం వల్ల, షాపూర్ కండి డ్యామ్ అది కట్టడం వల్ల ఇన్నాళ్ళు రవిది ఆ ప్రవహిస్తున్న నదంతా మొత్తం పాకిస్తాన్కి వెళ్ళేది ఇప్పుడు కంప్లీట్గా భారత్కే ఆగుంది. సో ఇప్పుడు ఇలాగే మీకు తెలిసే ఉంటుంది రాధాకృష్ణ గారు, ఇప్పుడు మనకి జేలం అనేది కూడా మన దగ్గర సోర్స్ ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా వాటర్ వార్స్ లాగా చేయాలి. వాటర్ వార్స్ అంటే మనం మీకు నదులు రాకుండా, మీరు అన్నట్టు అది కరువు ప్రాంతం అయినా కూడా మనం సరే అది ఏమీ చేయలేదు మనం. ఇన్ఫ్యాక్ట్ ఊరి అటాక్లు జరిగిన తర్వాత 2016 నుండి మళ్ళా మనం జేలం మీద ఉండేటటువంటి డ్యామ్ని కట్టడం మళ్ళీ మొదలుపెట్టాం మనం. ఇన్నాళ్ళు అది చేయలేదు, పాకిస్తాన్ వాళ్ళు వద్దన్నారు, ట్రీటీ ఉందని. సో ఇప్పుడు ఆ జేలం మీద ఇట్లాంటి డ్యామ్లు కట్టడము, వాటితో భారత్కి ఏమన్నా కొంచెం ఇట్లాంటి పిఓజేకి అట్లాంటి విషయాలు కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే మనం ఆ సైడ్లోకి వెళ్ళకపోవచ్చా మనం? సార్ తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ద డిస్పెన్సేషన్ అట్ ది సెంటర్ వాళ్ళేంటంటే ఈ కాశ్మీర్ సమస్యకి 360-degree వ్యూ ఉందండి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఈ విషయాలన్నీ బయటికి రావు, కానీ దే హ్యావ్ టోటల్ ఎప్పుడు ఏది చేయాలి అనేది ఈ గవర్నమెంట్ వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. దాన్ని డెఫినెట్గా లివరేజ్ చేస్తారు మన వాళ్ళు. అంటే దే హ్యావ్ ద ప్రాపర్ ప్లేస్, ప్రాపర్ టైం, ప్రాపర్ దీంట్లో దే విల్ డెఫినెట్లీ లివరేజ్ అండి. ఇదే కాదు, మనకు తెలియకుండా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి ప్రసాద్ గారు చెప్తూ వచ్చారండి. ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ 1 or 2 పాయింట్స్ అండి. మనకు ఎందుకు కాశ్మీర్ ఇంపార్టెంట్ అండి, కల్చరలీ వీఆర్ కనెక్టెడ్ విత్ కాశ్మీర్ సార్.
ఇవాళకి కూడా మనకు ఆదిశంకరాచార్య గారు శారదాపీఠాన్ని స్థాపించారు. అది ఇప్పుడు పాకిస్తాన్ ఆకుపడి కాశ్మీర్లో ఇప్పటికీ ఉంది. దాని అంతా ధ్వంసం చేసేసారి అయిపోయింది. బట్ స్టిల్ మన వాళ్ళు ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒకటి ఇప్పటికి కూడా మనకు ఏదైనా ఒక పిల్లవాడికి విద్యాభ్యాసం చేస్తే ఎక్కడైనా సరే ఉత్తరం వైపు తిరిగి మనం ఈ శ్లోకం చెప్తాం. నమస్తే శారదాదేవి కాశ్మీరపుర వాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే. అంటే మనకు తెలీదు శారదాదేవిని స్మరిస్తున్నాము, కానీ మనం స్మరించే ఈ శారదాదేవి అక్కడ కాశ్మీర్లో ఉంటుంది. ప్రస్తుతం ఆమెను మనం వెళ్ళి పూజించే పరిస్థితిలో లేము. ఆమెను తిరిగి ఒక సమున్నత స్థితికి తీసుకురావాలి. తిరిగి మనం వెళ్ళి ఆ శారదాదేవిని దర్శించుకోగలగాలి. ఆదిశంకరునంతటి వాడు స్థాపించిన ఈ శారదాపీఠాన్ని మనం కోల్పోయి ఇలా చూస్తున్నాము అంటే ఇది మన దేశానికి మంచిది కాదు. వీలైనంత త్వరగా ఇది తీసుకోవాలి. ఆ ప్రయత్నాలు జరుగుతాయని ఆశిద్దాము. రెండవదండి, అక్కడ నివసించే ప్రజలు వాళ్ళు ఒకప్పుడు మనవాళ్లే. వాళ్ళు ఈవెందో పాకిస్తాన్ దాన్ని ఆక్రమించుకున్నప్పటికీ లేదా చైనా ఆక్రమించినప్పటికీ అక్కడ నివసించే ప్రజలు వాళ్ళు మన సోదరులే. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్లకు మనలాగా జీవించే హక్కు ఉందండి. ఆ దృక్పథంతో కూడా మనము ఈ ప్రాంతాలని తిరిగి మనం స్వాధీనం చేసుకొని వాళ్ళకు కూడా ఒక స్వతంత్రం, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎలా థ్రైవ్ అవ్వాలి, ఎలా జీవించాలనే దానికి దే డిజర్వ్ దట్ అండి. ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూసినప్పటికీ కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. రైట్. సో ఇది మీరు అంటుండగా ఇక్కడ దీంట్లో రెండు విషయాలు నేను కొంచెం క్యాచ్ చేస్తున్నాను. ఒకటి ఏమన్నారంటే అక్కడున్న వాళ్ళ సాంప్రదాయాలు సంస్కారాలు మనతో సిమిలర్ అంటున్నారు. కానీ ఇప్పుడు 77 సంవత్సరాలు అయింది పిఓజేకేని వాళ్ళు ఆక్రమించుకొని. ఇప్పుడు 77 సంవత్సరాలు కూడా ఇంకా ప్రిజర్వ్ అయి ఉందా? ఎందుకంటే మనం అన్నట్టే ఇప్పుడు ఇట్లాంటి రకరకాల చర్యల వల్ల హిందువులు డిస్ప్లేస్మెంట్ అవుతూ ఉంది. సో అందుకని ఇప్పుడు నిజంగానే ఇంకా కల్చర్ ఇప్పుడు మిగులుందా? అలాగే నాకు వచ్చిన రెండో ప్రశ్న ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు శారదా పీఠాన్ని మనం మళ్ళీ వెనకాలకి ఎట్లా యాక్సెస్ ఉండాలని, అది ఇప్పుడు ఆ కర్తార్పూర్ సాహిబ్ కారిడోర్ లాగా మనం డిప్లొమాటిక్గా అట్లా చేస్తున్నామా, లేకపోతే మిలిటరీగా చేసే ఉద్దేశం ఉంటుందా అనేది దాని మీద ఏమైనా చెప్పగలిగితే. ఒక్క విషయం యాడ్ చేస్తాను. మిలిటరీగా ఇప్పుడు ఏమైందంటే ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ప్రస్తుతం గవర్నమెంట్ ఏమైందంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సిచ్యువేషన్ వేరిన్ అదంతా అదే మన దగ్గరికి వచ్చే పరిస్థితులు కల్పిస్తున్నారండి. ఎక్కడ కూడా మీరు గమనిస్తే ఇంతవరకు మన గవర్నమెంట్ స్ట్రాటజీలో పవర్ని యూజ్ చేయడం కానీ చేయట్లేదు. దట్ మే బీ ద లాస్ట్ రిజార్ట్, బట్ ఇన్ బిట్వీన్ అవర్ గవర్నమెంట్ విల్ బీ ట్రయింగ్ ఇన్ ఆల్ అదర్ వేస్ టు గెట్ బ్యాక్ అవర్ ల్యాండ్ విచ్ ఈస్ రైట్ఫుల్లీ అవర్స్. సో ఇందులో యాజ్ అ సిటిజన్ మనం దీని అందరినీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. రెండవది మీరు ఏమన్నారంటే 77 ఏళ్ల తర్వాత అని అన్నారంటే, ప్రజలు వాళ్ళ రూట్స్ అంటే వాళ్ళ మూలాలను ఎప్పుడు మరవరండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు కూడా విని ఉంటారు. సౌదీ అరేబియాలో ఇస్లాం రాకమునుపు వాళ్ళు స్త్రీ మూర్తులను, 3 దేవీ మూర్తులను వాళ్ళు పూజించేవాళ్ళట. మన 3 అంటాం కదా, లక్ష్మీ పార్వతి సరస్వతి, అలా వాళ్ళు 3ని పూజించేవాళ్ళట. ఇప్పుడు సౌదీ అరేబియాలో తిరిగి ఆ దేవత యొక్క మందిరాలు వెలుస్తున్నాయి. ఆ దేవతల్ని కొలిచే విధానం తిరిగి మొదలైంది. ఇది జరిగి దాదాపు 1500 ఏళ్ళు అయిందండి. ఇప్పటికీ వాళ్ళ మూలాల్ని వాళ్ళు మరవలేదు. మనం అనుకుంటున్నాం అందరం మర్చిపోతారని, కానండి ఎక్కడా మరవట్లేదు. తప్పకుండా మనం ఏమంటే రేపే వాళ్ళు తిరిగి ఇస్లాం నుంచి హిందూగా మారాలను అలా అని కోరుకోవట్లేదండి. మతం మారినప్పటికీ వాళ్ళందరూ భారతీయులు, మనందరూ ఒక కామన్ బాండేజ్ ఉంది మనకి, భారతీయులు అనేటువంటి ఉంది. మతాలు వేరే ఉండొచ్చు, కానీ భారతీయులుగా వాళ్ళని కూడా మనము హక్కును చేర్చుకోవాలి. అంటే మీ అభిప్రాయం అయితే ఇప్పుడు మత మార్పిడులు జరిగిన, మతాల మీద దాడులు జరిగినా, ఏం జరిగినా కూడా అది ఆ మూలంలో ఇంకా అది ఉంటుంది కాబట్టి తిరిగి వచ్చేది ఎప్పటికైనా కూడా తిరిగి వస్తుందని అంటారు మీరు. ఎక్కడైనా అంటే నాట్ జస్ట్ ఇన్ కాశ్మీర్, ఈవెన్ ఇప్పుడు మనం చూస్తుంటాం దేశంలో కూడా రకరకాల ఈ ప్రచారం జరుగుతుంటుంది మతాలు మార్చడానికి. సో హరీష్ గారు, ఇప్పుడు మీ అభిప్రాయం మీరు విన్నారు. ఇప్పుడు ఇట్లా మన పాకిస్తాన్ విషయం చూస్తే మన సార్ కూడా ఇప్పుడే అన్నారు, ఒకప్పుడు ఇప్పుడు హిందువులు అనేది ఒక సర్టన్ మేబీ 15-20% పాపులేషన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అది బాగా తగ్గిపోయింది అది, రైట్? సో ఇవన్నీ కూడా చాలా మటుకు కొంచెం వైలెన్స్తోనూ జరిగింది, కొంచెం పాలసీలతోనూ జరిగాయి. కొంచెం ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకా మనం మతం మారితే కానీ మనకి ఇట్లాంటి ఏమీ సరైన ట్రీట్మెంట్ రాదు, రెస్పెక్ట్ రాదు అనే ఫీలింగ్ కూడా ఇట్లా మారటం అనేది ఉంటుంది. సో మీ అభిప్రాయంలో ఇప్పుడు పాకిస్తాన్ లేకపోతే పిఓజేకే అనేది ఇప్పుడు అది పిఓజేకే అనేది మళ్ళీ భారత్లో కలిసినా కూడా మనకి ఎంతవరకు కల్చరల్ రివైవల్ అనేది అవుతుంది? అలా ఎంతమంది వాళ్ళలో ఆల్రెడీ ఎక్స్ట్రీమిటీస్లోకి వెళ్ళిపోయారు, ఇట్లా వాళ్ళు కొంచెం ఉగ్రవాదుల్లాగా మారిపోయి మళ్ళీ తిరిగి రాకపోవడం? ఎందుకంటే కొన్ని వాదనలు ఉన్నాయి, మనం భూమి తీసుకున్నా మనుషులతో పాటు తీసుకున్నా మనకి ఇబ్బంది ఏమో అని కొంతమంది అంటుంటారు. సో దాని మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి విషయం ఏంటంటే పిఓజేకేలో ఉన్న పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ లైక్ చాలా పాకిస్తాన్ ప్రభుత్వం మీద దే ఆర్ టోటలీ అగెన్స్ట్ అనమాట. లైక్ బలూచిస్తాన్ కూడా, బలూచిస్తాన్ లాగానే. మీరు పిఓజేకే ప్రాంతం చూసారంటే
దాంట్లో ఉన్న పాపులేషన్ ఆ ఏరియాలో నాకు అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కాశ్మీర్ కన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంది, అప్రాక్సిమేట్లీ అరౌండ్ దాట్ వాల్యూ. కాకపోతే అక్కడ ఉన్న కాలేజెస్ కానీ ఇక్కడ మన ఇండియాలో ఉన్న కాశ్మీర్లో మన ఇండియన్ కాశ్మీర్లో ఉన్న కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, ఏ ఏ ఏ ఏ ఇష్యూలో చూసినా కానీ వాళ్ళది చాలా దీనమైన పరిస్థితి ఉంది అక్కడ. సో ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ మీద చాలా ఇదిగా ఉన్నారు. పైగా ఇప్పుడు ఇండియన్ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ మీరు ఇప్పుడు చూసుంటారు. రీసెంట్గా మన హైయెస్ట్ బ్రిడ్జ్ వరల్డ్లో ట్రైన్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వేరే అవుతున్నాయి, టనల్స్, తర్వాత ట్రైన్స్, మంచి ట్రైన్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్, వందే భారత్, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ ఆల్ దీస్ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు మేము వీళ్ళతో గడిపింది మేము చేసిన తప్ప అనేసి ఆ ఒక ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సో గ్రాడ్యువల్గా అంటే యూ కెనాట్ సే ఫర్ ష్యూర్, కాకపోతే ఏంటంటే దే విల్ హ్యావ్ అ రీథింక్. కరెక్ట్ రూట్స్ అవే మనీ. ద థింగ్ ఈస్ వాళ్ళు ఇట్స్ లైక్ ఒక కన్ను మీద ఇది కప్పినట్టు, అది తీసేసిన తర్వాత దెన్ యూనో. రైట్. సో ప్రసాద్ గారు మీరు యాడ్ సప్లిమెంట్ చేద్దాం 2-3 విషయాలు. ఒకటి, ఆదిశంకరాచార్య వారి శారదా పీఠం, ఆయన దానికి ఒక విశేషమైనటువంటి పేరు పెట్టారు, సర్వజ్ఞ పీఠం. ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ హబ్ అన్న మన భాషలో చెప్పుకోవాలంటే నాలెడ్జ్ హబ్, అది ఇంకెక్కడ లేదు, ఇది ఒకటే చోట. ఏది? కాశ్మీర్లో ఏదైతే సర్వజ్ఞ పీఠం అని శంకర్ల వారు ప్రతిపాదించారో దాన్ని, అదొకటి సర్వజ్ఞ. ఇంకా నాలెడ్జ్కి ఇంతకు మించినటువంటి స్థలం ఇంకోటి ఏది లేదు. తర్వాత రెండోది ఏంటంటే శంకరాచార్యుల వారి రచించినటువంటి గ్రంథాలలో సౌందర్య లహరి ఏదైతే ఉందో అది చాలా ఫేమస్. సౌందర్య లహరిని కొంచెం జాతీయ దృష్టికోణంతో అసలు వాస్తవంగా సౌందర్య లహరి మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తాన్ని ఒక మాత రూపంలో చూసి భారతమాత యొక్క వర్ణనే అది. ఆయన అక్కడ ఏదైతే సర్వజ్ఞ పీఠం అని చెప్పారో అక్కడ కూర్చొని రాసినటువంటిది సౌందర్య లహరి. ఇక రెండోది కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ దీస్ పీపుల్ అన్నారు కదా, బలుచి గిల్గిట్ బాల్టిస్తాన్ అని. ఇప్పటికి ఈనాటికి కూడా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో శివాలయాలు, శివుడిని నమ్ముతున్నటువంటి పబ్లిక్ ఉన్నారు. శివాలయం ఉంది అక్కడ, ఏకముఖి శివలింగం అని చెప్పి అక్కడ ఫేమస్ అది. రెండోది, వాళ్ళ ఇళ్ల మీద స్వస్తిక్ గుర్తుంటుంది. తర్వాత కొన్ని ఇళ్ల మీద స్వస్తిక్ గుర్తుతో పాటు మనం ఎట్లయితే మామిడి తోరణాలు వేస్తామో వాళ్ళు వేరే దాంతో తోరణాలు వేస్తారు. సో హిందూ రూట్స్, భారతీయ కల్చర్కి రూట్స్ సంబంధించినవి ఇప్పటికీ ఆ ఏరియాస్లో ఉన్నాయి. బహుశా దాని కారణంగానే అయి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి షియా కమ్యూనిటీ, ముస్లిమ్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భారతదేశంలో కలిసిపోవాలి. దానికోసం దే ఆర్ ఫైటింగ్. వాళ్ళు లిటరల్లీ మన ప్రభుత్వం దగ్గర వచ్చి మమ్మల్ని మీ దగ్గర చేర్చుకోండి అని అడుగుతున్నారు, చేర్చుకోండి అని అడుగుతున్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే బేస్ అది సాంస్కృతికంగా ఉన్నటువంటి సంబంధం. అంటే ఒక చిన్న విత్తనం కూడా ఒక పెద్ద వృక్షంలాగా మారుతుంది అన్నట్లు. వై నాట్? సో ఈ ధర్మానికి సంబంధించింది కూడా ఇంత మిగిలినా కూడా డెఫినెట్గా అది వృక్షంలాగా టైం వచ్చినప్పుడు, సరైన సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. సరే సమయము, పరిస్థితులు అట్లాంటివి రావాలి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక ఫర్దర్ ఆస్పెక్ట్, ఇప్పుడు మనం నిర్భయంగా వాళ్ళు అక్కడ స్వస్తికలు పెడుతున్నారు, నిర్భయంగా వాళ్ళు తోరణాలు పెట్టుకుంటున్నారు అని మీరు అంటున్నారు. కానీ అలాగే మనకి ఏం తెలుసు అంటే అవే ఏరియాలో ఇక్కడ బాగా ఈ తీవ్రవాదులకి ట్రైనింగ్లు, తీవ్రవాదులు ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి 2019 ఈ 370 తీసేసిన తర్వాత నుంచి కొంచెం తగ్గినట్టు కొంచెం కనబడుతుంది. ఇక్కడ అక్కడ జరుగుతున్నాయి అటాక్స్, జరగట్లేదని కాదు, కానీ తగ్గుతున్నట్టు మనకు కనబడుతూనే ఉన్నాయి. సో ఇంతకు ముందర వినబడేటట్టు ఊరి అటాక్ జరిగినట్టు అట్లా ఆ లెవెల్లో అంత జరిగినట్టు అంత ఫ్రీక్వెంట్గా ఏం వినబడట్లా. సో ఈ 370 వల్ల ఎట్లా అది మ్యాజికల్గా మనకి కొంచెం టెర్రరిస్ట్వి కొంచెం తగ్గాయి అంటే 370 కాకుండా కూడా విడిగా చేసే ప్రయత్నాల వరకు వల్ల తగ్గుతున్నాయా, లేకపోతే 370 35 తీసేయటం వల్ల ఏమన్నా మార్పు ఏమైనా జరిగిందా? దీన్ని గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ లో చూసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అక్కడ జరుగుతున్నటువంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అన్నింటిని కర్బు చేసేందుకోసం ఎఫర్ట్స్ బాగా పెడుతుంది. దానికోసం గాను ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో, ఇవాళ పాకిస్తాన్ కానీ చైనా కానీ మన శక్తిని చూసి ఎట్లాగో కన్విన్స్ అదే కాకుండా మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ వల్ల ఎటువంటి వ్యాంటేజ్ పాయింట్స్కి మనం వెళ్ళిపోయామంటే, ఇవాళ చైనా కానీ పాకిస్తాన్ కానీ అంటే వీళ్ళు మన యొక్క కదలికలను పసిగట్టేటువంటి పరిస్థితికి వచ్చారు అనేటువంటిది వాళ్ళకి తెలిసిపోయింది.
Right. మనం అటువంటి స్థావరాలకు రీచ్ అయ్యాం. అటువంటి పరిస్థితులకు మనం రీచ్ అయ్యాం. రైట్. కీలకమైనటువంటి ప్రాంతాలు వాళ్ళ కదలికలను మనం పట్టేసుకోగలిగేటువంటి స్థితి. ఇంకొకటి ఏంటంటే amendment of 370 and abrogation of 35A. See, it is not abrogation of 370 article. It has been amended and the total abrogation is 35A, which was అది మరీ దారుణమైనటువంటిది, డ్రకోనియన్ చట్టం. దాన్ని అబ్రోగేట్ చేసిన తర్వాత ప్రజలలో విశ్వాసం పెరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇవాళ భారతదేశం నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా ఎవరైనా అక్కడికి పోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏదంటే ఆ పని చేసుకోగలగచ్చు. ఆ విశ్వాసం పెరిగింది. రైట్. రైట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ 5th August 2019 హోమ్ మినిస్టర్ దీన్ని టేబుల్ చేసి చివరిలో ఒక మాట అంటాడు. ఇది సమస్త భారత సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. దాని యొక్క స్ఫూర్తిని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఎన్నిసార్లు ఎప్పుడు నేను జమ్మూ అండ్ కాశ్మీర్ పేరుని ఎత్తుతానో, ఇట్ ఈస్ నాట్ సింప్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ పాక్ అధీకృతంలో ఉన్నటువంటి మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్తాన్, మిగతా చైనాలది, వీటన్నిటిని కూడా నేను చెప్తున్నటువంటిగా గమనించాలని చెప్తూ, వీటిని మేము తీసుకునేందుకోసం మా జీవితాంతం, మా చివరి క్షణం వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఘంటాపదంగా చెప్తారు. రైట్. ఇది జాతికి స్ఫూర్తినిచ్చేటువంటి పరిస్థితి. కరెక్ట్. కరెక్ట్. సో డాక్టర్ రైనా గారికి కూడా ఆయనకు ఒక చిన్న ప్రశ్న. సో డాక్టర్ రైనా, లైక్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ that of late lot of the media narrative perception is slowly changing on Kashmir. We had Kashmir Files movie, we have 370 movie. Recently Sachin Tendulkar, he was there in Kashmir, and Sachin Tendulkar never really publicizes his trips and all, but for the first time he's extensively covered his trips. He's playing cricket on the gully with local Kashmiris. So this perception, this narrative game, do you think going forward, you think it is part of the Indian government, the Bharatiya government's plan also, that it cannot just be a military front, it should also be a perception game? And what is the Bharatiya government actually doing in this regard? Can you please throw some light? Yeah, I'll tell you that I'll take you back before I speak about the current governance system. So I'll take you back to 90s. I would say not 90s, even 1986, when Mr. Jagmohan, I would like to bring this context in the light of our discussion, because he's an important personality who acted as a governor 2 times in Jammu and Kashmir. He actually saved Kashmir from clutches of terrorism in 1990. And in 86, when he was governor, so he was there only for 6 months. And the kind of development we are seeing now in rest of India, this kind of development was done in Jammu and Kashmir. And when people asked him where from you got the money, he told, this is only the money I have used is from the salaries and the expenses of the legislatures, ministers, and their other expenses. So one couldn't believe actually that there were 6-lane roads were built in Kashmir at that point of time. There is a whole city area which is known as Nalamar, which is a area around Jama Masjid. So he built a lot of these toilets there for the people, local people. And sewer line was seen in Kashmir first time in 1986. Do you know what happened? People themselves told that we have seen the face of India first time in Kashmir after 1947. So I'm going to take you back again in the same context, in today's context. What people have, because then last 30 years were destruction and all, which is promoted by Pakistan and their assets in the valley, including some politicians, including some bureaucrats, police personnel and all. I'm not saying that all of them are like that, but there were infiltrators who were in the form of ISI agents and Pakistan Army agents and some central agencies outside the globe, global security agencies. So now today what we are seeing is that the same kind of development, irrespective of any discrimination against any community or any sect, is happening in Kashmir. It's not happening only in Kashmir, it's happening in whole India. Because the government of the time has focused on development and all, and we are seeing the results also in many sectors, even in the science and technology field, where
a lot of integration is happening now. I may tell you that a lot of I'm basically a pharmaceutical scientist, so I can tell you from that angle that a lot of integration even in science and technology is happening. A lot of labs are getting integrated. People are being asked questions that which journals you have published your these research papers and all. So you will be surprised to know even in that area we are now third rank publications go from India actually, which was not there existing a few years back, even 1 decade ago. Our papers were not even considered for prestigious journals and all. Few were there with top scientists in different organizations. So that's the level of development that has penetrated in every sector in India. So Kashmir is no different. Actually, with 370 article gone, the development has actually speed up. As Mr. Harish Gurumurthy mentioned that the highest bridge on a channel, Charamban channel, is being built in India, which is the highest in the world. So those kind of developments have not left behind any sect or any religious group and all. So why people are now telling that we are seeing the face of India again after 1986? That's what if you meet personally any person there, so they are really finding this as an opportunity to shun the violence. They have already shunned it. They have shunned the violence and then taken a course that India is our country, and then they are joining with the mainstream. If you just go around in Hyderabad city or Bangalore city, you see a lot of Kashmiri people who are youngsters, especially who have done their IT degrees and outside the valley and all. You talk to them, they don't even buy that idea of militancy or Pakistan's propaganda and all that. See, this is a holistic development. When holistic development happens, people automatically get aligned. So as I said earlier also, people may need to think when people get saturation with their jobs and money and all, where do they go? They go to the origin. They find their origin. Origin is our culture. What even Radhakrishnan ji mentioned, that culture is the origin. So culture, they have to one or the other day go to their origin, which is if an Indonesian, which is a Muslim country, if an Indonesian thinks that Ram is their origin. So similarly, people in other areas where the tamas was prevailing so far. So when they go to when those gunas change, they will automatically find their origin, and then there will be peace ushering around, and there will be less violence, and violence may even eliminate, which is already eliminated in Kashmir. Right. So I hope that the development part, the holistic development part, which is happening in India, that might be a turning point in the history. Right. So as a Kashmir, but even in Pakistan, because we are also equals. We were actually by some vested interests. India was being treated as equal with Pakistan, which is not the case now. We have gone far ahead because of the development that is happening. So those are the conditions that I see a big hope in those areas. Right. సో ఇప్పుడు రాధాకృష్ణన్ గారు యాజ్ అ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇప్పుడు భారత్ చాలా ముందుకెళ్తూ ఉంది, రకరకాల మార్పులు జరుగుతున్నాయి దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మన గౌరవం పెరుగుతుంది, పాస్పోర్ట్ కూడా ర్యాంకింగ్ కూడా పెరుగుతుంది. సో ఇటువంటి సమయంలో ఇప్పుడు మనకి పిఓజేకే అనే క్వశ్చన్ మళ్ళీ వచ్చేసరికి ప్రజలందరూ అనుకునేది ఒకటే, దట్ ఇప్పుడు కొంతమంది మీరు సోషల్ మీడియా చూసినా కూడా వాళ్ళు అనేది ఏంటంటే పిఓజేకే అనేది మేబీ అది బీజేపీ వల్ల నెక్స్ట్ టర్మ్కి జరగచ్చేమో, అది పాల్ ముద్దా అవ్వచ్చేమో అన్నట్టు అంటున్నారు. సో ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్ మీ సైడ్ నుంచి మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? పిఓజేకే గురించి ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రజలు చేయాల్సింది ఏంటి? దీంతో కంక్లూడ్ చేయాలి. రైట్ సార్, ప్రభుత్వం తను చేసేది చేస్తూ ఉంటుంది. దేశంలో యువతకి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు అక్కడ ఏదైతే డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందో, మన కంట్రోల్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే జరుగుతుందో, అక్కడ యువతరం దీన్ని బాగా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా నేను 3 ఉదాహరణలు చెప్తాను మీకు. షా ఫైసల్ అని మీరు విని ఉంటారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. 2020లో ఆయన ఈ ఆర్టికల్ 35 రద్దు చేసినందుకు నిరసనగా ఉద్యోగాన్ని వదిలేశారు. ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. తిరిగి 2022లో ఆయన విషయాన్ని గ్రహించారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని. అగైన్ హీ కేమ్ బ్యాక్ టు ద మోడీ గవర్నమెంట్. ఆయన తిరిగి 2022 ఆగస్ట్లో ఐఏఎస్లోకి తీసుకున్నారు. ఆయన నౌ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో హీ ఈజ్ ఎ బ్యూరోక్రాట్ అండ్ హీ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కశ్మీర్. దట్ ఈస్ నెంబర్ 1.
నెంబర్ 2 మీరు షెహ్లా రషీద్ అని ఒక యాక్టివిస్ట్ పేరు విని ఉంటారు. కరెక్ట్. షీ వాజ్ ద ardent critic of Modi and this government or BJP, whatever it is. But now, after seeing first-hand information ఉన్న తర్వాత, now she has turned admirer and she is propagating for development of Jammu and Kashmir. That is her voice. Then recently we have seen Yana Mir, the way she spoke in the Parliament of Britain. Correct. So ఈ youth of Kashmir, when they are speaking about the development of the work, అది డెఫినెట్గా అదర్ ఏరియాస్ పిఓజేకే అయితేనేమి, ప్రపంచంలో అయితేనేమి, లేదా అదర్ ఆక్యుపైడ్ ఏరియాస్లో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద వాయిస్. ఇప్పుడు మీరు నేను చెప్పడం కంటే ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు చెప్తున్నప్పుడు దట్ విల్ డెఫినెట్లీ రిజోనేట్. అండ్ అక్కడ ఉన్న ప్రజల నుంచి కూడా ఒక మంచి స్పందన వచ్చి వాళ్ళంతటా వాళ్ళే మన దగ్గర వస్తారు, మనతో కలవాలని అనుకుంటారు. ఈవెన్ సమ్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ కూడా రేపు మనతో కలవాలని కోరుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండి. యుద్ధం చేసి కాకుండా డెవలప్మెంట్తో, ఆత్మీయతతో మనతో కలుపుకోవడం అనే దాన్ని, ఇట్ ఈస్ ద గుడ్ స్ట్రాటజీ ఆఫ్ ది గవర్నమెంట్. అండ్ యాజ్ ఎ సిటిజన్, ఇండియన్ సిటిజన్, వీ ఆల్ నీడ్ టు స్టాండ్ బై అవర్ గవర్నమెంట్, విచ్ ఎవర్ పార్టీ ఇట్ మే బి. ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఇన్ ఇంటగ్రేటింగ్ ద నేషన్. నేషనల్ ఇంటగ్రేషన్ మాట్లాడతాం, అది ఇవాళ జరుగుతుంది, చక్కగా జరుగుతుంది. అండ్ ఒక విషయం చెప్పదలసిన కన్క్లూడింగ్, రాబోయే రోజుల్లో ప్రపంచ యొక్క పొలిటికల్ సైన్స్లో ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉంటుందండి. కోల్పోయిన భూభాగాల్ని జనరల్గా ఏంటంటే రాజులు యుద్ధం చేసి రక్తం ఒడ్డి తీసుకుంటారు. అలా కాకుండా ఎలా దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే దానికి ఇది ఒక గొప్ప కేస్ స్టడీ అవుతుందండి రాబోయే రోజులకి. రైట్ అండి. సో ప్రసాద్ గారు మీరు ఆడడం జరిగింది. మనకు ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ అంతా కూడా పార్లమెంట్లో జరిగినటువంటి యునానిమస్ రిజల్యూషన్ మీద మనం డిస్కస్ చేసాం. ఈ జరిగినటువంటి యునానిమస్ రిజల్యూషన్లో ఒక ప్రముఖమైనటువంటి పంక్తి కూడా ఉంది. ఏంటంటే భారతదేశము సమర్థ భారత దిశలో నడుస్తుంది, ప్రపంచం దాన్ని ఎక్నాలెడ్జ్ కూడా చేస్తుంది. మనం ఇచ్చినటువంటి రిజల్యూషన్లో కూడా ఏమన్నామంటే భారతదేశం అంత సమర్థవంతమైందే, అక్కడ కేవలం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గురించి అట్లా భారతదేశం అంత సమర్థవంతమైంది, దానిని తీసుకొని సాధిస్తాము అని చెప్పారు. అంటే ఎప్పుడైతే ప్రజల ద్వారా ఎన్నుకొనబడినటువంటి రిప్రజెంటేటివ్స్ రిజల్యూషన్ తీసుకున్నారో అది కేవలం వాళ్ళదే కాదు, సమస్త భారత ప్రజానీకం యొక్క రిజల్యూషన్. కాబట్టి భారత ప్రజానీకం మొత్తం కూడా ఇప్పుడు ఉవ్వెత్తున లేచి వీటి కోసం వాయిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వాయిస్ ఎప్పుడు చేయగలుగుతామంటే వాటిని, ఈ ప్రాంతాలను మనం సొంతం చేసుకోవడం, ఈ ప్రాంతాల పట్ల అవగాహనను పెంచుకున్నప్పుడు మనం వాటిని సొంతం చేసుకోగలుగుతాం, వాటిని పూర్తి సాధిస్తాం. ప్రస్తుతం సమర్థ భారత దిశలో ఉంది కాబట్టి దానిని సాధించేందుకోసం మనం వాయిస్ చేయాల్సినటువంటి, మన గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది. యునానిమస్ రిజల్యూషన్ యొక్క స్ఫూర్తి అది. సో విన్నారు కదండి ప్రసాద్ గారు చెప్పినట్టు, మనందరం కూడా మన వాయిస్ని రేజ్ చేయాలి. సో అలాగే మీ ఆలోచనలు ఏంటి పిఓజేకే మీద కింద మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ డిస్కషన్లో. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.